సింగరేణి కోల్మెన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ మహాసభ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం గోదావరిఖనిలో జరుగుతోంది. లేబర్ యూనియన్ నేతలతో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్మికులకు ఎట్లా లాభం చేయాలి, కోల్ ఇండియాలో ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించినారో ఇలా మన సింగరేణి సంస్థకు కూడా ఇప్పియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటుందని చెప్పి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాము. దాంతోపాటు ప్రత్యేకంగా మన కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా జీతాలు పెంచే అవసరం ఉంది. మొన్న శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, మేము అందరం కూడా ముఖ్యమంత్రితో చర్చించినప్పుడు ఈ విషయం గురించి చెప్పినప్పుడు వారు ఇదే అన్నారు, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్, దీని తర్వాత ఈ సమస్య గురించి కూడా మనం మాట్లాడి దీంట్లో డెఫినెట్లీ ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడే చాలామంది చెప్పినారు, మన ఈ ప్రాంతానికి కొత్త గనులు అవసరము, ఉద్యోగాలు ఎక్కువ కావాలంటే కొత్త గనులు అవసరము. డెఫినెట్లీ ఈ కొత్త యాజమాన్యం ఏదైతే వచ్చిందో సిఎండి బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో వారికి ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు వారు చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో కొత్త గనులు తేవాలి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. అంతేకాక మన జైపూర్ పవర్ ప్లాంట్లో కూడా ఒక అడిషనల్ 1130 మెగావాట్స్ ఎక్స్పాన్షన్ కూడా అక్కడ చేస్తే ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఇంతకుముందు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా ఇదే విషయం చెప్పినాను. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ యువకులకు ట్రైన్ చేసి వీళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి సింగరేణి యాజమాన్యంకి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తొందరలో తేబోతున్నాము. ఇంతకుముందు కూడా కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఇక్కడ సుమారు 29,000 పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంకా పట్టాలు రావాలి. డెఫినెట్లీ రాజ్ ఠాకూర్ గారు మొన్న మాట్లాడినప్పుడు కూడా ఈ తొందరగా ఈ జియో 76 ఏదైతే ఉందో దీనిలో ఈ సింగరేణి సంబంధించిన ఈ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత జియో 76 రిలాక్సేషన్ చేసి ఇక్కడ పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, వారు మాతో ఉద్దేశించి మాట్లాడతారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు ఈ విషయాలలో కొత్త ఉద్యోగాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ వేతనాలు పెంచడంలో, కొత్త గనులు, జైపూర్ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షను, కొత్త ఎవరైతే మిగిలిపోయిన పట్టాలు ఇచ్చే వారికి, ఇంకా సింగరేణి కార్మికులకు ఏదైతే సొంతిల్లు కళ ఉన్నదో దాంట్లో కూడా చొరవ తీసుకునే అవసరం ఉంది. ఈ ఎలక్షన్స్ తర్వాత ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలలో అన్నిట్లో కూడా చొరవ తీసుకొని ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నారు. కార్మికుల ఐక్యత.